ఎన్టీ రామారావు గారి కుమారుడు ఆయన ఇంట్లో ఏదైనా జరిగితే బాగుండదని చెప్పి ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవర్తించినటువంటి తీరును ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అది సభ్యత అంటే. అది ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక మంచి కుటుంబము, పాప రామారావు వారసులు, ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి ఆయన కొడుకు ఇట్లా జరిగితే బాగుండదని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరును ఒకసారి గుర్తుపెట్టుకో. మీరు ఏందయ్యా మీరు రోజు చేసేటువంటి పరిస్థితి? ఎక్కడ పడితే ఎక్కడ ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం, ప్రతి నిమిషము మీ చౌకబారు రాజకీయాల కోసం, మీ చిల్లర రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయాలనేది ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నారు. పైపెచ్చు మీరు చేసేటువంటి రాజకీయాలన్నీ తిరిగి జగన్మోహన్ రెడ్డి యొక్క కల్చరు, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన సరిగా లేదని చెప్పి ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితులు మీరు పోతా ఉంటారు.